Alexa, turn the light to white. Let's chalo. సో ఈరోజు లొకేషన్ గురించి చెప్పాలంటే ఫర్ ద పాస్ట్ సిన్స్ 1 వీక్ నుంచి లొకేషన్ గురించి తెగ వింటున్నాను ఇన్ ఆల్ టీవీ ఛానల్స్. వంజంగి వ్యూ. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ వంజంగి అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి, మరోవైపు పొగ. ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఇది కాదు, ఇది సిగరెట్ వల్ల వచ్చిన పొగ కాదు, అండ్ బియాండ్ సైన్స్ కూడా కాదు. ఇట్స్ జస్ట్ అ నార్మల్ ఫాగ్ అండ్ క్లౌడ్స్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే ఇటువంటి లుక్ ఉంటుంది. సో ఫర్ ద పాస్ట్ సిన్స్ 1 వీక్ నుంచి ఇటువంటి వ్యూ క్యారీ అవుట్ చేస్తుంది అనమాట త్రూ ద హోల్ వీక్. సో అందుకని అని చెప్పి మోర్ ఆర్ లెస్ మేము లేట్ చేయకూడదని చెప్పి బయలుదేరుతున్నాం. అండ్ ఆల్సో ఫర్ ద పాస్ట్ సిన్స్ 1 వీక్ నుంచి తెగ వర్షం పడుతుంది, లైక్ శివ తాండవం ఆడిచ్చేస్తుంది. హోప్ ఈరోజు వర్షం పడకపోతే పర్లేదు, ఎందుకంటే కొంచెం క్లియర్గానే ఉంది. దిస్ లొకేషన్ ఈజ్ అబౌట్ 100 km ఫ్రమ్ విశాఖపట్నం. సో టువర్డ్స్ హిల్ టాప్కి వెళ్ళడానికి నటరాజ్ సర్వీస్ స్టార్ట్ చేయాలి అక్కడ నుంచి, అంటే ట్రెక్ చేయాలి అప్ టు 2 to 3 km. సో ఇప్పుడైతే రైడ్లో లెట్స్ రాక్ అండ్ రోల్ ఆన్ ద రోడ్స్ బేబీ. సో ఫ్రెండ్స్, ఈ లొకేషన్ గురించి అంత బ్లాగ్ చేయట్లేదు. ఐఎమ్ సారీ బికాజ్ I do understand. So we are going on the same route that we have took for Duduma. సో డుడుమాకి ఏదైతే రూట్ ఉందో అదే పిక్ చేసుకున్నాము. సో అందుకని ఈ రూట్ని బ్లాగ్ చేయట్లే. ఇన్ కేస్ ఎవరైనా న్యూ కమర్స్ ఉంటే డెఫినెట్లీ ఆ వీడియోని వ్యూ చేయండి. సో ఇక్కడ వీడియో ప్లే అవుతుంది కదా, సో అదే డుడుమా బ్లాగ్ నాది. ఇన్ కేస్ మీరు చూద్దాం అనుకుంటున్నారంటే పైన నోటిఫికేషన్ ఇక్కడ బ్లింక్ అవుతుందిగా, అక్కడ ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్లో నేను పెడతాను, తప్పకుండా చూడండి. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద కంప్లీట్ బ్లాగ్. సో ఈరోజు రైడ్కి అయితే చాలామంది వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ 2:30 కంటే ఎవరు రారనుకున్నాం, కానీ చాలామంది వచ్చారు. మీరు చూస్తే ముందు అండ్ యాజ్ వెల్ యాజ్ వెనకతల నియర్లీ 15 members విత్ పిలియన్స్. ఎందుకంటే నేను పిలియన్తో పాటు ట్రావెల్ చేస్తున్నాను. మై బ్రదర్ ఈజ్ ఆన్ మై బ్యాక్. సో ఇప్పుడే టీ బ్రేక్ ఫినిష్ చేసుకున్నాం. నౌ వీఆర్ హెడింగ్ టు డెస్టినేషన్ పడేరు. అయితే రూట్ ఇటు ఉంటుంది, చూస్తున్నారుగా మౌంటైన్. సో అక్కడికి వెళ్తున్నాం. Having excellent roads. On top of it, we are climbing a hill. అమ్మో
లొకేషన్లో ట్రెక్కింగ్ పార్ట్ అంటే ఇదే. వెహికల్స్ తీసుకురావచ్చు, కానీ ఎంతవరకు రిలయబుల్, ఏబిఎస్ ఎంతవరకు వర్క్ అవుతుందని డౌట్. ఇప్పుడు మనం లొకేషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. బేస్ క్యాంప్ 1. వంజంగికి సెండ్ ఆఫ్ చెప్తూ రైట్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టు పాడేరు టు హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్. సో ఫ్రెండ్స్, నా గోప్రో ఛార్జింగ్ అక్కడితో ఆగిపోవడంతో నా వ్లాగ్ కూడా అక్కడే ఎండ్ చేయాల్సి వచ్చింది. అండ్ చాలా వరకు రైడ్ నైట్ అవ్వడంతో వైజర్ లిఫ్ట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది కొన్ని కేసెస్లోని. సో అలాంటి టైంలో నేను బ్లాగింగ్ చేయలేకపోయాను. అందుకని ఆ గ్యాప్స్ కవర్ చేయడానికి అని చెప్పి కంటిన్యూటీ బ్లాగ్ చేస్తున్నాను. ఏంట్రా వీడు లాగ్స్లో కంప్లీట్గా వంజంగి లొకేషన్ గురించి చూపించకుండా డైరెక్ట్గా మళ్ళీ రైడ్లోకి తీసుకొచ్చారు అనుకుంటున్నారా? సో కరెక్ట్గా చెప్పాలి అంటే, సో అంత ట్రెక్ చేసిన తర్వాత నియర్లీ దాదాపు 2.5 km అప్ హిల్ ట్రెక్ చేసిన తర్వాత ఇంకా వ్లాగ్ ఎక్కడొస్తుంది, నోట్లోంచి మాట ఎక్కడొస్తుంది? సో అక్కడ వ్లాగ్ చేయలేదు. అండ్ మా ట్రెక్ గురించి చెప్పాలంటే ఇది సిచ్యువేషన్. ఇంకా ఎంత దూరం నడవాలి? కొంచెం అడిగి నేనే చెప్తాను. 2 kilometers పదా. ఇంకా దూనా నడవలేక చచ్చిపోతున్నాను బాబాయ్. చూసారుగా, అలా ఉంది ట్రెక్. కానీ వి జస్ట్ హ్యాడ్ ఎ ఫన్. సో ఆడుతూ పాడుతూ ఎక్కాం, ఆడుతూ పాడుతూ దిగాం, అలా అయిపోయింది. అండ్ మా కళ్ళ ముందు పొగ మంచు తప్ప ఇంకేమీ కనబడలే. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నాం. అండ్ ఫైనల్లీ లొకేషన్ గురించి చెప్పాలంటే, కరెక్ట్గా మీరు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తే లొకేషన్ వరకు వెళ్ళలేరు, ఎందుకంటే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో మీ వెళ్ళిన లొకేషన్ రూట్ ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్ గుడివాడ, ఇక్కడ జంక్షన్ దగ్గర చూసుకుంటున్నారు కదా. సో అక్కడ టర్న్ తీసుకోండి. అక్కడి నుంచి స్ట్రైట్ తార్ రోడ్ అప్ టు సెకండ్ పాయింట్ ఏదైతే మార్క్ చేశానో అక్కడి నుంచి మీరు ఆఫ్ రోడ్ చేయాలనుకుంటే ఆఫ్ రోడ్ చేయొచ్చు టు ద హిల్ టాప్ అప్ టు సమ్ ఎక్స్టెంట్, లేదంటే ట్రెక్ చేయాలనుకుంటే ట్రెక్ చేయొచ్చు. సో ఫనీ థింగ్ ఏంటంటే, మీ లొకేషన్లో 4+1 స్పాట్స్ అంటూ డిసైడ్ చేసాం. లైక్ ఫనీగా ద ఫస్ట్ థింగ్ ఏంటంటే బేస్ క్యాంప్ 1. సో ఇది జనరల్ పార్కింగ్, అంటే ఆఫ్ రోడ్ చేయలేని వాళ్ళు జస్ట్ ఇక్కడ కార్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ వరకు పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటూ హిల్ టాప్ వెళ్ళొచ్చు. బేస్ క్యాంప్ 2 ఆఫ్ రోడింగ్ చేసిన వాళ్ళు, లైక్ లైట్ లదాఖ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆగొచ్చు. సో చాలా వరకు మేము ఇక్కడే డ్రాప్ చేస్తాం మా బైక్స్ అన్నీ. అండ్ బేస్ క్యాంప్ నెంబర్ 3 ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి మీ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు, తర్వాత ట్రెక్ చేసుకోవచ్చు. అండ్ బేస్ క్యాంప్ నెంబర్ 4
అంతవరకు వెళ్ళాం, అంతకు మించి దాటి వెళ్ళలేకపోయాం, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయాం. సో చూసారుగా జనాలందరూ. సో అలాగా 5th పాయింట్ చెప్పలేదు కదా, అదే సమిట్ హిల్ టాప్ అనమాట. అంతవరకు మేము రీచ్ అవ్వలేకపోయాం. సో ఐ థింక్ 4 or 5 రైడర్స్ హ్యావ్ రీచ్డ్ టు ద సమిట్ అండ్ దే కేమ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, మీరు ఏదో మిస్ అయ్యారు అనుకుంటా, గుర్తు చేసుకోండి. గుర్తు రాకపోతే పర్లేదు, నేను గుర్తు చేస్తాను. స్టార్టింగ్లో ఒక వీడియో చూపించాను అనుకుంటా. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. యా, గుర్తుందా? సో మా ఎక్స్పెక్టేషన్ అలాగుంది, కానీ మేము వెళ్ళేసరికి ఎలా ఉందో తెలుసా? ఇలా ఉంది. సూర్యుడు వేగిరారా ఫైనల్గా బిస్కెట్ అయ్యాము. సో ప్రతిరోజు అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. మేబీ సమ్ టైమ్స్ సమ్ డేస్ ఇలా కూడా ఉంటుంది, కొన్నిసార్లు ఇలా కూడా ఉండదు. ఎండ దంచి కొడుతుందేమో, మేబీ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. If you do like this video, I hope you really enjoyed it. So like చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. And do support us. ఇన్ కేస్ మీకు ఏమన్నా లొకేషన్స్ గురించి ఐడియా ఉండి నాకు సజెస్ట్ చేయాలనిపిస్తే డూ డ్రాప్ ఇట్ ఇన్ యువర్ కామెంట్స్. ఐల్ డెఫినెట్లీ విజిట్ దట్ లొకేషన్. సైన్ ఆఫ్ చెప్పే ముందు చూడు, షోల్డర్ డౌన్ డౌన్, చిన్న అడవిలోకి వెళ్ళగానే బుర్ర కొట్టింది.